రూపాయలకి రూపాయల పన్నంటే ఏముందే అనిపించవచ్చు. కానీ కాస్త పెద్దగా ఆలోచిస్తే రూపాయలే ఒక్కోసారి 5 లక్షల రూపాయలు అవ్వచ్చు. ఇప్పుడు నొప్పి తెలుస్తుందిగా. పైగా కష్టపడి సంపాదించిన డబ్బు, అప్పటికే ట్యాక్సులు కట్టగా మిగిలిన మొత్తం అది. దానిపై కూడా మళ్ళీ 5% పన్నంటే మనసు చివుక్కుమంటుంది. మనం దేని గురించి చర్చించబోతున్నామో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, రెమిటెన్స్ ట్యాక్స్ గురించి. ట్రంప్ కొత్తగా ప్రతిపాదించిన ఈ పన్ను ప్రభావం దాదాపు 4 కోట్ల మందిపై పడనుంది. దీనికి అదనంగా డాలర్ నుంచి రూపాయి మారకాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే భారతీయులు చాలా మొత్తాన్ని పన్నుల రూపంలో అమెరికాకు కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ రెమిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, దీని ప్రభావం భారతీయులపై ఏ మేరకు పడనుందో ఆ వివరాలే చూద్దాం. విదేశీ సంస్థలకు పనిచేసేటప్పుడు వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు వేస్తారు. వాళ్ళ కరెన్సీ రూపంలోనే వేస్తారు. దాన్ని రెమిటెన్స్ అంటారు. డబ్బులు పడిన తర్వాత మనకు వచ్చే మెసేజ్ కూడా ఇలాగే రెమిటెన్స్ పేరిట ఉంటుంది. బ్యాంక్ వాళ్ళకి చెబితే వాళ్ళు ఆ కరెన్సీని భారత రూపాయల్లోకి మార్చి మన అకౌంట్లో అసలైన నగదుగా జమ చేస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఈ రెమిటెన్స్లు భారీగా పెరిగాయి. అంటే విదేశీ సంస్థల నుంచి భారతీయులు అందుకుంటున్న డబ్బు భారీగా పెరిగిందన్నమాట. ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి మాత్రమే ఎక్కువగా రెమిటెన్స్లు ఉండేవి. కానీ ఇప్పుడు యూట్యూబర్లు కూడా రెమిటెన్స్ల రూపంలో భారీగా విదేశీ ఆదాయాన్ని పొందుతున్నారు. తాజాగా ట్విట్టర్ కూడా రెమిటెన్స్ రూపంలో చెల్లింపులు చేస్తోంది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాలో తమ తల్లిదండ్రులకి డబ్బులు పంపించినా కూడా దాన్ని రెమిటెన్స్ అనే అంటారు. ఇప్పుడు ఈ మొత్తం 5% పన్ను పడబోతోంది. అమెరికాలో ఉన్న ప్రతి విదేశీయుడు అంతర్జాతీయ లావాదేవీ చేసే టైంలోనే ఈ 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికా నుంచి $32 బిలియన్ రెమిటెన్స్లు అందుకుంది. ట్రంప్ ప్రతిపాదించిన ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతే మొత్తం భారత్కి పంపించాలంటే $1.6 బిలియన్ పన్ను చెల్లించాల్సి వస్తుంది. అమెరికా నుంచి ఇండియాకు డబ్బు పంపించే ప్రతి ఒక్కరిపై ఈ భారం పడబోతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం రెమిటెన్స్ల రూపంలో విదేశాల నుంచి ఎక్కువగా ధనం అందుకుంటున్న దేశం ఇండియా. ఏటా ఇండియాకి రెమిటెన్స్ల రూపంలో $129 బిలియన్ మొత్తం వస్తోంది. భారత్ తర్వాత $68 బిలియన్ మొత్తంలో మెక్సికో 2వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా నిలిచింది. ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ మిగతా 3 స్థానాల్లో నిలిచాయి. భారత్కు వచ్చే రెమిటెన్స్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం 2021లో $89 బిలియన్ రెమిటెన్స్లు రాగా 2022లో $111 బిలియన్ రెమిటెన్స్లు అందుకుంది ఇండియా. ఇక 2023లో ఈ మొత్తం $125 బిలియన్ చేరుకుంది. ఈ ఏడాది అటు ఇటుగా $150 బిలియన్లకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొత్తాలపై 5% పన్ను పడబోతోందంటే భారతీయులు పన్ను రూపంలో ఎంత మొత్తం కోల్పోతున్నారో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య లేదు. ఎందుకంటే పన్ను ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది ఇంకా బిల్లుగా రూపాంతరం చెందలేదు. చట్టసభల్లో దీన్ని చాలా మంది వ్యతిరేకించే అవకాశం ఉంది. పైగా అమెరికా న్యాయస్థానాల్లో దీనిపై చాలా కేసులు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి రెమిటెన్స్ పన్నుకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు గ్రీన్ కార్డు హోల్డర్ అయితే మీకు రెమిటెన్స్ పన్ను పడకపోవచ్చు. ఇలాంటి మినహాయింపులు ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మినహాయింపులు ఎలా ఉంటాయనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. అయితే మినహాయింపులతో సంబంధం లేకుండా రెమిటెన్స్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే ఆప్షన్లు ఏమన్నా ఉన్నాయా? చట్టబద్ధంగా దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉన్నంతలో కొన్ని షార్ట్ కట్స్ చూసుకుంటే పన్ను అమల్లోకి రాకముందే మీరు కొంత భారీ మొత్తాన్ని ఇండియాకి పంపించుకోవటం ఉత్తమం. డబ్బును వైర్ ట్రాన్స్ఫర్గా కాకుండా భారత్లో పెట్టుబడిగా మారిస్తే రెమిటెన్స్ పరిగణించకపోవచ్చు. గిఫ్ట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పరిధిలో ఉంటే ఆ రూపంలో డబ్బులు పంపించడం మరొక మార్గం. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో బిజినెస్ నిర్వహిస్తుంటే నేరుగా ఆ ఖాతాల నుంచి చెల్లింపులు చేయటం వల్ల అది రెమిటెన్స్ కిందకి రాకపోవచ్చు. రెమిటెన్స్ పన్ను నిజంగా అమల్లోకి వస్తే ఆ పన్ను భారం తగ్గించేలా అమెరికా బ్యాంకులు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ బ్యాంకుల్లో అకౌంట్స్ తీసుకొని రాయితీలు పొందే ఛాన్స్ ఉంది. ఇటు ఇండియా కూడా పన్నుల భారం పడకుండా రెమిటెన్స్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ మారక ద్రవ్యం కీలకం కాబట్టి ఖచ్చితంగా భారత్ ఈ దిశగా ఆలోచన చేస్తుంది. ప్రస్తుతానికి రెమిటెన్స్ పన్నుపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఏదేమైనా బిల్లు వచ్చేలోపు కొంత డబ్బు ఇండియాకు పంపించుకోండి, అది ఉత్తమం. మొన్నటి వరకు వీసా నిబంధనలతో భారతీయులతో చెడుగుడు ఆడుకున్న ట్రంప్ ఇప్పుడు రెమిటెన్స్ ట్యాక్స్తో ముప్పు తిప్పలు పెట్టబోతున్నారు. ఆయన పదవీ కాలం ముగిసేలోపు అమెరికా అంటే భారతీయులకు విరక్తి వచ్చేస్తుందేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.